పచ్చకామెరలోకి ఊరంతా పచ్చగా లాగానే అండి. ఈ కూటమిల ప్రభుత్వం అనుకుంటున్నారు వీళ్ళు ఎల్లకాలం మేమే ఉంటామని అహంకారంతో బయలుపడుతున్నారు. ఈ అహంకారం అనేది ఎవరికి ఉపయోగపడదు. కాకపోతే ఏంటంటే చీకటి ఒక కొద్ది రోజులు ఉంటుంది, వెలుతురు అనేది కొద్ది రోజులు, వెన్నెల చీకటి అనేది రోజులు కూడా వస్తుంటాయి. ఆ రోజులు కూడా మా రోజులు వచ్చినప్పుడు మేము కూడా అనవలసి వస్తుంది. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు మిమ్మల్ని కూడా అంటారు. మరి ఇక ఇంతటితో ఆగండి, లేకపోతే మేమని చెప్పి అనేక కార్యక్రమం కూడా వార్నింగ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది తప్పు. అది ప్రజాస్వామ్యంలో అందరూ కూడా గెలిచారు, మిమ్మల్ని ప్రజలు గెలిపించుకున్నప్పుడు మీరు సక్రమంగా పరిపాలన చెయ్యండి. ప్రజల తీర్పును మీరు శిరసావహించి ప్రజలు ఏ విధంగా చెబితే ఆ విధంగా చేయండి అనే. కానీ ఇంతటితో ఆగడదు అంతటితో ఆగదంటానికి ఇది పాకిస్తాను, బంగ్లాదేశ్లు కాదు. ఇది భారతదేశంలో స్వతంత్ర పౌరం అనేది ప్రతి ఒక్కడికే ఉంది. అంతేగాని అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఆమె గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే తిరుపతి లడ్డు విషయంలో తప్పు చేశారంటారా? ఏమంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారము అతి న్యాయమైనటువంటి భారతదేశంలో అతి ఉన్నత న్యాయస్థానం సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి, సిబిఐ దర్యాప్తు కంటే అంతకంటే మించిన దర్యాప్తు ఏమీ లేదు. మరి ఆ దర్యాప్తు కూడా కూడా నీకు సహకరించట్లేదు, కూటమి ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పిందని చెప్పి సిబిఐ మీదకి నెట్టారు. మీరు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్తేనే మీరు వినేటట్టున్నారు. అంతేగాని సిబిఐ చెప్పినా మీరు వినరు, సుప్రీంకోర్టు చెప్పినా మీరు వినేటట్లేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి మిమ్మల్ని చెప్తేనే వినేటట్టు కనబడుతుంది ఈ విషయంలో మాత్రానికి, లడ్డు విషయంలో. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉందంటారు? ఆయన నిన్న కూడా మాట్లాడాడు, ఒక మాట అన్నాడు, సీఎం గారికి తెలిసి మాత్రం జరుగుతుంది, ఆయన ఎందుకు చేయమంటారని చెప్పి మళ్ళీ యూటర్న్ మాట్లాడారు. దేని గురించి అంటారు ఈ మాటలు? ఇది కూటమి ప్రభుత్వంలో ఆయన్ని ఒక అడ్డం పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారిని ఒక అడ్డం పెట్టుకొని, ఒక భూతద్దంలాగా ఆయన అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మరి అబద్ధాలు ఆడియడం మొదలుపెట్టారు. ఆయనకు కూడా కొంత రాజకీయం మీద అవగాహన లేదు, కొత్తగా వచ్చాడు కాబట్టి ఆయన ఏదో ఆ సీనియర్ గారి మాట చెప్పి వింటున్నాడు. ఆయనకు కూడా కొద్దిగా ఇప్పుడు అర్థమవుతుంది, ప్రజల యొక్క నాడి కూడా ఇప్పుడే కొద్దిగా అర్థమవుతుంది. అర్థం చేసుకొని ఆయన గారు కూడా సక్రమంగా మరి ప్రజా పరిపాలనలో చేయాలని చెప్పి మేమందరం కూడా ఆయనకు సూచిస్తున్నాము.